ఎప్పటి నుంచో తమిళనాడు ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ టెంపుల్స్ అద్భుతంగా ఉంటాయని అవన్నీ ఒకసారి చుట్టేద్దామని ప్లాన్ చేసినాం. అలా ప్లాన్ చేసిన వారిలో నేను, మాధవ్, స్వామి, రాజు, హరి, జయసింగ్, షిబ్బు, అమర్ బయలుదేరినాం. days ప్లాన్ తర్వాత ఒక తవేరా మాట్లాడుకొని అందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని బయలుదేరినాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవణ్స్ ట్రావెల్ టైమ్. లాంగ్ ట్రిప్ అనగానే ఫ్రెండ్స్తో వెళ్తే అందరు ఎంతో హ్యాపీగా ఉంటారు కదా, ఆ హ్యాపీ ఫేసెసే ఇవి. తమిళనాడు వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి సౌత్ సైడ్ వెళ్ళాలి. అట్లా సౌత్ సైడ్ వెళ్తూ ఫస్ట్ మేము జడ్చర్లలో ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఏ ట్రిప్ అయినా సాఫీగా సాగాలంటే బడ్జెట్ ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ని మేనేజ్ చేయడం అంతకనే ఇంపార్టెంట్. అట్లా మన స్వామి బడ్జెట్ మేనేజ్మెంట్ సూపర్గా చేస్తాడు. ఇనీషియల్గా ఎవరెవరు ఏం తీసుకొచ్చారు అనేది ఒక లెక్క చూసుకొని ఆ తర్వాత దానికి ఎంత అయిందో అది తీసేసి మిగతా అమౌంట్ ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరు అనేది స్వామి మనకి చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారం మనం అమౌంట్ ఇచ్చేస్తే ఆయన ఆ మెయింటెనెన్స్ సూపర్గా చేస్తాడు. ఆ తర్వాత మేము ఫస్ట్ ఆగింది నెక్స్ట్ డే ఆంధ్ర బార్డర్లో ఆగినాం. అక్కడ ఒక పెద్ద హౌస్ ఉండి ఒక బోర్ వాటర్ ఉంటే అక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఆగినాం. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జయసింగ్ బ్యాగ్ మిస్ అయింది. అది ఎక్కడ మిస్ అయిందో తెలీదు. ఫైనల్గా 8 o'clock టైంలో తమిళనాడులోకి ఎంట్రీ అయినాం. నిజానికి చాలా లాంగ్ జర్నీ వచ్చినాం. ఇక్కడ పెద్ద మనిషి ఏమో ఇక్కడ విఐపీ లాగా బయట కూర్చుండు. మాకు లెమన్ జ్యూస్ తెమ్మని చెప్పి ఆర్డర్ చేస్తున్నాం. ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ కంచి. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం. ఏమన్నా ఫ్రెష్ అప్ అవుతారా, ముఖం గిట్లా కడుక్కుంటారా? అక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 12 దాటింది. అయితే టెంపుల్ క్లోజ్ చేసే టైం అవుతుంది, తొందరగా రండి అని సెక్యూరిటీ చెప్పడంతో అందరం కలిసి పరిగెత్తి లోపలికి వచ్చినాం. అమ్మవారి దర్శనం అద్భుతంగా అయింది. లోపల మాకు అమ్మవారి గాజులు కూడా ఇచ్చినారు. అలసిపోయి టెంపుల్ దగ్గర ఒక దగ్గర వచ్చి బయట కూర్చున్నాము. అయితే అక్కడ స్వామి చెప్పులు కొనుక్కుందామని చెప్పుల షాప్కి వెళ్ళినాడు. కంచి కదా, ఏదో ఒకటి తీసుకెళ్ళాలనుకున్నాడే మరేమో. చెప్పులు చూస్తున్నాడు. మేమంతా ఒకే దగ్గర కూర్చున్నాము. ఈ ఆటో ఈయన అంటున్నాడు, మీకు ఈ కంచిలో పట్టు శారీ స్పెషల్ కదా, చూపిస్తా రండి, ఎక్కడ నేస్తారో ఎట్లా నేస్తారో, మీకు నచ్చితే కొనుక్కోండి అని చెప్తే సరే అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నాం. ఇంతలో స్వామికి చెప్పులు నచ్చలే, రిటర్న్ ఇచ్చేసిండు. ఈ ఆటో ఆయనతో మాట్లాడుతుంటే సగం మంది పోదామని సగం మంది వద్దని, ముఖ్యంగా జయసింగ్, రాజు వద్దని అన్నారు. ఎందుకు అక్కడికి పోతే ఖచ్చితంగా మనకు షాపింగ్ చేయమని చెప్పేసి బలవంత పెడతారంటే స్వామి ముందే కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. నేను స్వామి అడిగిన ఆటో ఆయనకి మమ్మల్ని చీరలు కొనమని చెప్పి బలవంతం చేయొద్దు అని, మేము నచ్చితేనే తీసుకుంటాం లేకపోతే తీసుకోమని చెప్పేసి. అంటే సరే అన్నాడు ఆటో ఆయన. సరే అని మనిషికి 10 రూపాయలు ఇవ్వాలి, అక్కడే మిమ్మల్ని డ్రాప్ చేస్తాము, మీరు వచ్చే వరకు అక్కడే కూర్చుంటామని చెప్పేసరికి అందరం కలిసి బయలుదేరినాం. మాధవ్ ఇంకా ఆటో వాళ్ళు చెప్పిన మాటలకి కన్విన్స్ కాలేడు. అందుకే మాధవ్ని కొంచెం డీప్గా కన్విన్స్ చేసి తీసుకోవాల్సి వచ్చింది. నేను, స్వామి, మాధవ్, అమర్, హరి కన్విన్స్ అయిపోయి ఆటో ఎక్కేసినాం. కానీ షిబ్బు, రాజు, జయసింగ్ ఇంకా కన్విన్స్ కాలేదు. అందుకే వాళ్ళు ఇంకా ఆటో ఎక్కుతలేరు. రా అని చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి. అయితే వాళ్ళ వర్షన్ ఏంటంటే, మీరు వెళ్తున్నారు కదా, ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు అట్లా బలవంతం చేస్తారు, వాళ్ళు అట్లా మ్యానిపులేట్ చేస్తారు అంటున్నారు. సరే చూద్దాం ఏమవుతుందో, ఫస్ట్ పోదాం పదా అని చెప్పేసి ఎక్కినమాట. ఉండే అంట అట్లా
मैं इसके लिए बोल दिया ना मैं ऑलरेडी ना मेरे को पसंद आए तो देखता हूँ मैं पसंद है తీసుకున్నా కంపల్ ఏం లేదన్నా वही बोलो फिर मैं भी वही बोलो नచ్చితే తీసుకో లేకపోతే రక్కో ఓకే నా చేసి నచ్చితే తీసుకో భయ్ నువ్వు నచ్చితే తీసుకో చూసుకున్నాను ఇంతలో జయసింగ్ ఓ మాట అన్నాడు. ఆ మాట విన్నాక ఏంది బ్రో ఇంత మాట అన్నావు అనిపించింది. अभी भी सहमत हूँ श्रवण का भी डिमांड नेक्स्ट में हुआ గిన్నె నేచర్ ఎక్కడ నేస్తారు ఫైనల్గా కంచి వీవర్స్ ప్యాలెస్ హోల్సేల్ షాప్ అనే షాప్కి తీసుకుపోయిండు. చూద్దాం పదండి షాప్ లోపల ఎట్లుంది. లోపల చాలా పెద్దగా ఉంది షోరూమ్, 3 అంతస్తుల షోరూమ్. మాకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమని చెప్పినారు. అక్కడున్న ఆ స్టాఫ్ని అడిగితే నేను వెళ్ళి గమ్మున కూర్చున్నా. మా వాళ్ళ షాపింగ్ స్టార్ట్ అయింది. హరిప్రసాద్ వీడియో కాల్ చేసిన వాళ్ళ ఇంటికి, వీడియో కాల్ చేసి అన్నీ చూపిస్తున్నాడు. మాధవ్ ఒక పక్క కూర్చున్నాడు. కాకపోతే ఇప్పుడు మాధవ్ కూడా ఎంట్రీ అవుతాడు. హరిప్రసాద్, స్వామి, షిబ్బు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని చూసి జయసింగ్, అమర్, రాజు ఎంతసేపు షాపింగ్ చేస్తారా బాబు అన్నట్టుగా మొహాలు పెట్టినారు. కానీ చాలా అంటే చాలాసేపు పట్టింది షాపింగ్ చేసి బయటికి రావడానికి. అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే ఆయన చీరలు తీస్తున్నాడు, ముందుకేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మేము ఏం మాట్లాడుతున్నాము, మా మెంటాలిటీ ఏంది, ఎంత బడ్జెట్ పెట్టగలుగుతాం అని కూడా ఆయన గెస్ చేస్తున్నాడేమో అని నాకు అనిపించింది. అందుకే మధ్యలో మాతో మాట్లాడుతున్నాడు, చీరలు తీసి ముందుకేస్తున్నాడు. ఇంతలో మన మాధవ్ కూడా ఇంటికి వీడియో కాల్ చేయించి ఏ చీర తీసుకోవాలో వాళ్ళ వదినకి, వాళ్ళ అమ్మకి ఒకేసారి చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ అందరూ వద్దు అనుకున్న వాళ్ళు కూడా శారీస్ తీసేసుకున్నారు. మన జయసింగ్ కూడా తీసుకుండు. పోయిను వద్దన్నావు కదా, ఎట్లా వద్దన్నావు కదా, తీసుకోలేదా నేను తీసుకున్నా అట్లా ఒకటి ఒకటి చెప్పు మా ఆఫీస్లకు కంపెనీలకు అన్ని చెప్పు. అరే బోల్ రే, అరే శరం రా किसके लिए लिया बोल तो ऐसा बोल. స్వామి నీది చెప్పు. అదే సిగ్గుపడుతున్నావు అమర్. నేను కూడా ఏం తీసుకోవాలి, నేను బేమారకి తీసుకుంటాను. ఆ సేల్స్ మ్యాన్ దండం పెడుతున్నాడు. ఎంత డిస్కౌంట్ అడుగుతారా బాబు, చాలా ఇంకా ఇంతకన్నా డిస్కౌంట్ రాదు, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని చెప్పేసి విసిగెత్తిపోయి వెళ్ళిపోయినాడు. షాపింగ్ అయిపోయిన తర్వాత శివకంచికి వెళ్ళినాం. అక్కడి నుంచి శివాలయం చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. శివాలయానికి సంబంధించిన వీడియోస్ ఇంకో ఛానల్లో పెడతాను. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. వెరీ గుడ్. లడ్డు తీసుకో. దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకున్నాము. బయటికి వస్తుంటే ఆ సాయంత్రం పూట టెంపుల్లో నడుస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. స్వామి ఇంత ప్రసాదం ఎట్లుంది? శివకంచి అయిపోగానే అక్కడి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో విష్ణుకంచి ఉంటుంది. విష్ణుకంచికి వచ్చినాం. ఆ బంగారు బల్లి ముట్టుకునేదంతా అక్కడే. కాకపోతే విష్ణుకంచిలో తీసిన వీడియోస్ అన్నీ హరిప్రసాద్ ఫోన్లో తీయడం వల్ల ఆ ఫోన్
చెడిపోవడం వల్ల వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్ళినాం. మహాబలిపురంలో ఒక మంచి ప్లేస్ తీసుకున్నాం. అక్కడ వంట వండుకోవడానికి ఆ ప్లేస్ అవన్నీ చూసి ఒక మంచి రూమ్ తీసుకున్నాం. అది నెక్స్ట్ డే మార్నింగ్ వంట చేసుకోవడానికి రెడీ అవుతున్నాం. ఎందుకంటే అక్కడ తమిళనాడులో భోజనం మనం తినలేము. చాయ్ కూడా తాగక 2 రోజులు అయినట్టు అనిపించింది. జయసింగ్ చాయ్ పెట్టినాడు, మంచి వంట చేసినాడు. నీకే ఎక్కువ తీసిన. పండుకున్నా ఫస్ట్ అన్నం తిన్నా దాన్ని నిద్ర వచ్చేసింది. దొమ్మలకి పొద్దున్న రక్తాలు తాగినాయి. నాదైతే దొమ్మలుంటే మళ్ళీ మెలకు వచ్చింది. మెలకడానికి మళ్ళీ నిద్ర వస్తుంది. నిద్ర రాకపోతే మళ్ళీ ఏం చేసిన చేసే 1 గంటగా మెలుకున్నా. ఇంకా మెలుకున్నా నాకు నిద్ర వచ్చిందని మళ్ళీ అనుకున్నా. స్వామి చాయ్ తాగి లైట్గా టిఫిన్ తిని బీచ్కి బయలుదేరినాం. మహాబలిపురంలో బీచ్ ఫేమస్ అన్నమాట. చాలా బాగుంటుంది. నా చెప్పులు ఎక్కడో మిస్ అయినాయి. కొత్త చెప్పులు కొనుక్కుందామని వెళ్తున్నా. ఇంత లోపల మన హరిప్రసాద్ కామెంటరీ ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ చెప్పుల దుకాణాలు అన్నీ. ఇది బీచ్ లోపలికి వెళ్ళేది దారి. అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చారు. అందరు బీచ్లో సముద్రంలో స్నానం చేయడానికి రెడీ ఉన్నారు. నేను రెడీ ఉన్నాను. అందరు ఈ మాధవ్ సముద్రంలో స్నానం చేయడానికి ఉత్సాహాలు పడుతున్నారు. సార్ ఏంటి సార్ అది? మళ్ళీ ఒకసారి చెప్పండి చూద్దాం. సముద్రంలో స్నానం చేయడానికి ఉత్సాహాలు పడుతున్నారు. ఆయన చెప్పులు పోయినాయంట. చెప్పులు తీసుకుంటున్నాడు. చెప్పులు చూస్తున్నాడు కానీ నచ్చుతలేదు. ప్లాస్టిక్ చెప్పులు చూస్తున్నాడు, వేసుకున్నాడు. ఓకే పర్ఫెక్ట్. ఇంకోసారి ప్లీజ్. ఓకే పర్ఫెక్ట్. మా వాళ్ళు ముందు ఉరుకుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బీచ్కి మళ్ళీ వచ్చిన. ఆల్మోస్ట్ ఒక 10-12 ఏళ్ళు అయిపోయిందేమో బీచ్కి రాకుండా. చెప్పలు పక్కన क्या करना चप्पल छोड़ दे रहा आओ मारी अरे बढ़िया रही ఏ పోయిందా? ఏమైంది పోయి? రూమ్కి వచ్చి స్నానాలు చేసి వేడివేడిగా అన్నం, పప్పు, కూరగాయ వండుకొని తింటే అబ్బా హాయిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ప్యాకింగ్ చేసుకున్నాం. ప్యాకింగ్ చేసేసుకొని బండి రెడీగా పెట్టేసి మహాబలిపురం టెంపుల్కి వెళ్ళినాం. more busy, daily busy. Places? Beach. Short temple. Short temple. Panjirada, ಎಲ್ಲ Daily busy. daily busy. Daily busy भैया. तुम लोग लल्लो जी वीडियो निकालते हो అక్కడి నుంచి మహాబలిపురం టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్ అంటే అక్కడ పూజలు అవి ఏం జరగవు. కాకపోతే టెంపుల్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పురాతనమైన దేవాలయం. అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి టికెట్ తీసుకుని రమ్మని చెప్పినారు. మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఒక్కడనే వచ్చి టికెట్లు తీసుకుందామని వచ్చిన. ఇక్కడ अगर उन लोगों को पकड़े ना भाई बोल उन लोगों को पकड़े ना बोल छोड़ता नहीं उन्हें
టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. కాకపోతే అక్కడ మధ్యలో గ్రీనరీ బాగా ఉండే. ఇక్కడ రామచిలుకలు కనిపించినాయి గ్రీన్గా. ఆ పక్కన మొత్తం పార్క్. గోవాది వేరే సముద్రం, అరేబియా మహాసముద్రం. ఇదేమో ఇక్కడ సైడ్ ఉంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది మహాబలిపురం శివాలయం. చాలా అంటే చాలా ఫేమస్. ఇది అత్యంత పురాతనమైన కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అయితే ఇక్కడ పూజలు ఎందుకు జరగవంటే మహమ్మదీయుల వాళ్ళు ఇండియాకు వచ్చి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఇదిగో ఈ శివలింగాన్ని కూడా ధ్వంసం చేసినారు. అయితే ధ్వంసం చేసిన శివలింగానికి పూజలు ఉండవు కాబట్టి పూజలు ఇక్కడ చేయరు. అది దాని బోటింగ్ అన్నారా దానికి సర్ఫ్ అంటారు, సర్ఫింగ్ అంటారు, సర్ఫింగ్ సర్ఫ్ ఎక్కువ సర్ఫేసే నురుగులు ఎక్కువ వస్తాయి. ఇట్లాంటి పురాతనమైన దేవాలయాన్ని చూస్తే నాకు ఎందుకో చాలా మనశ్శాంతిగా మన డెస్టినేషన్ ఇదేనేమో అనిపిస్తుంది. నిజంగా ఈ మహాబలిపురం దేవాలయానికి అందరూ వెళ్ళి చూడాల్సిందే. ఎట్లా వచ్చింది? ఫ్రెష్ చేయాలి. సెన్సార్ ఉంది, సెన్సార్. సెన్సార్ కదండి, ఫ్రెషింగ్. కింద కాల్ ప్రెస్సింగ్ పోయి అట్లా నేను కాదు చాలు. అమర్ భాయ్ కదా చూసి రే పీరేజీ. వా ఒరే ఇట్లా అట్లా మళ్ళీ అది మళ్ళా వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కంచి మహాబలిపురం అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ గో టు చిదంబరం. కడుపు నిండా అన్నం తిని బీచ్ కాడ ఆడుకొని టెంపుల్కి వచ్చేసరికి బాగా అలసిపోయినాం. కార్లోనే చాలా నిద్రపోయినాం. ఒక 70 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. జ్యూస్ కావాలంటే జ్యూస్, సోడా కావాలంటే సోడా తాగినాం. ఇప్పుడు దిగుతారా? దిగుమా అమర్ భాయ్, దిగుమంటే నాటకాలు చేస్తాడు. ఆయన ఏమన్నాడు మాధవ్, దిగుమంటే ఏమన్నా మాధవ్ ఆయన. దుబ్బు గాలగా వచ్చావా? మా బ్యాగ్ పోయింది. ఖరాబ్ చేసా అని అరే నువ్వు తప్పడాకుంటున్నాను. నీకు తెలియదు చెప్పి కానీ అంతా పుదుచ్చేరి మంచి సిటీ కదా. హరిప్రసాద్ కొత్త ఫోన్ కొనుక్కుందామని పోయిండు. పూచ్ పూచ్ ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడాడు. ఫైనల్గా నైట్ 7 o'clock టైంలో చిదంబరం టెంపుల్కి రీచ్ అయినాం. ఒక అద్భుతమైన దేవాలయం. శివానుగ్రహం వల్ల దర్శనం చాలా బాగా జరిగింది. నైట్ టైంలో రావడం వల్ల ఆలయం చాలా అద్భుతంగా అనిపించింది ఆ వెన్నెలలో. చిదంబరం తర్వాత మేము వెళ్ళాల్సింది తంజావూరు. ఆ రోజు రాత్రి ఒక పెట్రోల్ పంపులో పడుకున్నాం. ఉదయం ఒక టోల్గేట్ దగ్గర ఫ్రెష్ అప్ అయి తంజావూరు టెంపుల్కి వచ్చినాం. ఇదే తంజావూరు బృహదీశ్వరాలయం. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క స్పెషాలిటీతోని చూస్తుంటే 2 కళ్ళు సరిపోతలేదు అసలు. ఎంత విశాలంగా, ఎంత అద్భుతంగా అనిపించిందో ఒక్కొక్క టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించిన అన్ని టెంపుల్స్కి సంబంధించిన సెపరేట్ వీడియోస్ మళ్ళీ వేరే ఛానల్లో పెడతాను. అప్పటి వరకైతే ఇది కంటిన్యూ చేద్దాం.
తంజావూరు బృహదీశ్వర ఆలయం శివాలయం దర్శనం అయిపోయింది. మధ్యలో ఒక దగ్గర ఆగి మళ్ళీ అన్నం వండుకొని వంకాయ ఆలుగడ్డ కూర వండుకొని పెరుగుతోని రైతా చేసుకొని తిన్నాం. చాలా అంటే చాలా కడుపు నిండిపోయింది. అన్నం ఎక్కడ దొరుకుతలేదు కదా సరిగా. తమిళనాడులో తినలేము. ఈ పొయ్యి ఈ కిరాణా సామాన్ అంతా తీసుకొని మంచి పని చేసినాం. కడుపు నిండా తృప్తిగా తిన్నాం. కూర రే అరే సరిపోదురా పోసే ఆయన తింటే మంచిది తినాలి లేకపోతే అరే జర ముఖం చూపెట్టరా మీది నా ఫీల్ అవుతాం మళ్ళీ నువ్వు కూర్చోరు అక్కడ. నన్ను రాసిస్తున్నా రాబే తిందా తీసినావు కదా. ఎట్లుంటుండో ఏముంటుండో తినవలసి వస్తుండే హోటల్ టేస్ట్ కూడా ఉండదు. ఏంటండి ఉండాలని ఉండాలని పక్క వెళ్ళిపోయినట్టు. ఎట్లన్నా పెరుగు కావాలని చెప్పినావు నువ్వే, కాబట్టి పెరుగు వెళ్ళిపోయినా. మంచిగా అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకొని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి బయలుదేరినాం. శ్రీరంగంలో ఏదో మామ అక్కడ కనిపిస్తున్నది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. 108 వైష్ణవ క్షేత్రాలలో ప్రథమమైనది. కొంచెం అలసిపోయినాము. గుళ్ళోకి వెళ్ళే ముందు కొంచెం జ్యూస్ తాగుదామని పక్కనే ఉన్న జ్యూస్ సెంటర్కి వచ్చి జ్యూస్ తాగినాం. మాధవరావు మన శ్రవణ్ భాయ్ ఇద్దరు కలిసి సోడా తాగుతున్నారు. మాధవ్ చారి, మాధవ చారి, నాట్ రావు చారి, నాట్ కేసీఆర్, ఇద్దరు చారి. నీకేంది? అరే అది ఏం కాదు నీకు? నన్ను సన్నీళ్ళు తాగుతారు హరి. ఫస్ట్ నీళ్ళు, తర్వాత నీళ్ళు బయటకు మంచిగా. స్వామి నేను కలిసి విష్ణు సహస్రనామం పారాయణం చేసినాం. రంగనాథ స్వామి దేవాలయంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం నిజంగా నాకైతే అద్భుతంగా అదృష్టంగా అనిపించింది. ఇక అక్కడ కూడా ఒక పెట్రోల్ పంప్ చూసుకొని పెట్రోల్ పంప్లో వండుకున్నాం. ఎందుకంటే హోటల్ రూమ్ తీసుకుందామని అనుకున్నాము. చాలా చాలా ఎక్కువ రేట్లు చెప్పినారు. అందరం ఉన్నత అబ్బాయిలే కదా అని చెప్పేసి పెట్రోల్ పంప్లో రెస్ట్ తీసుకొని అక్కడ రెస్ట్ రూమ్స్ అవి యూజ్ చేసుకొని మార్నింగ్ లేచి బయలుదేరినాం. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే నెక్స్ట్ మేము వెళ్ళాల్సింది అరుణాచలంకి, కానీ రూట్ తప్పు పెట్టడం వల్ల 130 కిలోమీటర్లు రాంగ్ రూటింగ్ రావాల్సి వచ్చింది. అట్లా రాంగ్ రూటింగ్ వచ్చేసినాం. మధ్యలో అమ్మవారు కనిపిస్తే అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడే స్నానాలు చేసినాం. స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని బయలుదేరినాం. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే అరుణాచలం. పంచభూత లింగాలలో అగ్నిలింగం, అత్యద్భుతమైన దేవాలయం. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే అరుణాచలం టెంపుల్ చూడకపోతే మనము ఏ టెంపుల్ చూడనట్టే లెక్క, ఏ శివాలయం చూడనట్టే లెక్కనేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. అరుణాచలంకి ఒక్కసారి విజిట్ అయితే ఈ టెంపుల్కి మన మనస్సు కనెక్ట్ అయిపోవడం ఖాయం. అంత బాగుంటుంది టెంపుల్.
బెల్లం ఇది బెల్లం వేసిన నీళ్ళ ఇక్కడ చూపించి ఇక్కడ హైట్లో పెద్ద గోపురం హైట్ చాలా పెద్ద హైట్ చాలా పెద్ద చిదంబరం అది కూడా దీనికన్నా చిన్న అది అన్నకన్నా పెద్ద అది ఎక్కడ ఉందో నాకు అనిపిస్తుంది. అర్థం రాజగోపురం ఈ రాజగోపురం అన్ని గోపురం కన్నా పెద్దది వచ్చేది తూర్పు దిక్కు తూర్పు దిక్కు గోపురం అంటే నాలుగు గోపురాలు ఉంటాయి సిటీలో సిటీ గోపురం ఉంటాయి పెద్దది తూర్పు గోపురం పెద్దది తూర్పు రాజగోపురం అంటారు రాజగోపురం అది గిరి ఆ గిరికే ఆ గిరికే ఎంత దూరం అధ్యక్షత 14 కిలోమీటర్ ప్రదేశం 14 కిలోమీటర్లు టెంపుల్ ఎలా ఉంది మంచిగా బాగుంది తేడా అసలు నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పండి మన తెలంగాణ ఏపీ గుళ్ళకు ఇక్కడ గుళ్ళకు తేడా ఏం గమనించిన తేడా మీరు అక్కడ డబ్బులు ఇచ్చి ప్రతిదానికి దర్శనం చేయాలి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా దర్శనం చేసుకోవచ్చు అక్కడ డబ్బులు ఇచ్చి అక్కడ ఫ్రీలో ప్రసాదం తెచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చి ప్రసాదం అక్కడ బొట్టు పెట్టాలా పైసలు కావాలంట అక్కడ బొట్టు పెడతారు పైసలు అంటారు చేసి ఆపుతారు 10 రూపాయలు అలా పార్కింగ్కి 500 రూపాయలు ఇంకోటి అంటే ఏడైనా బొట్టు పెట్టరు బొట్టు మనకు చేతిలో ఇస్తారు మనం పెట్టుకోవాలని చెప్తారు బొట్టు పెట్టి పైసలు ఇవ్వాలి ఏదైనా చేతిలో బొట్టు వేసి పెట్టుకోమని పంపిస్తారు డబ్బులు ఇక్కడ డిమాండ్ ఏదైతే కొబ్బరికాయ కొట్టదు దీపాంతాలు పెడతారు ఇక్కడ అంతే ఇంకా కొబ్బరికాయ ఏంటంటే బజార్ దగ్గర తయారవుతుంది రైట్ ఇది పాయింట్ అంత పెద్ద ఏం కనిపించలే నాకు గొప్పగా అట్లా ఏమనిపించలేదు అట్లా అదే వీళ్ళు వాళ్ళ భాషను పరిరక్షించుకోవడానికి అదే ఓకే ఏం జరుగుతుంది కొబ్బరికాయలు పెడితే బిజినెస్ ఇక్కడ అటువంటి మన తెలంగాణ వచ్చేటోళ్ళకి ఏంటంటే మొత్తం పైసా మొత్తం ఏం కావాలన్నా డబ్బులే ఇదైతే తీర్థస్థానం పోవాలంటే కొంత డబ్బును పెట్టుకొని పోవాలి ఇక్కడ అట్లాంటిది ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఖర్చు దాంతో మనం ఇక్కడ ఉండొచ్చు మీరు చెప్పి 2 పాయింట్లు బాగున్నాయి ఒకటే చెప్పలా బొట్టు పెట్టి డబ్బులు అంటారు ఇక్కడ బొట్టు చేతిలో పెట్టి అక్కడ డబ్బులు డిమాండ్ చేయాలి ఇంకోటి కొబ్బరికాయలు అవి పెట్టినానుకో ఇంకోటి ఏంటంటే దర్శనానికి పోయినప్పుడు మా తెలంగాణ వచ్చిన వాళ్ళకు ప్రతి దొబ్బేస్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఒక 2 నిమిషాలు ఇలా పట్టకుండా ఎవరు ఏమన్నారు ఇంకోటి అక్కడ 500 దర్శనం 1000 రూపాయల దర్శనం ఏమంటారు ఏకాంత సేవ తూమాల సేవ ఇటువంటి సేవలు ఉంటాయి రావాలి దర్శనం చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఇదే వల్ల దేవస్థానాలకి చాలా ఫేమస్ ఇంకా షాపింగ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఫైనల్గా షాపింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మనం బయలుదేరి వెళ్ళిపోయేది ఇంటికి అనమాట. అందుకనే ఎవరెవరికి ఏం కావాలో అందరూ కొనుక్కొని బయటికి వచ్చినారు. సాయంత్రం 5 ఆ టైం అయింది బయలుదేరే వరకు. ఇంకా లంచ్ ఏం చేయలేదు, ప్రసాదం తిన్నాం చాలా. అందుకే ఇంకా తమిళనాడులో వదిలేయాలి. ఆంధ్ర బార్డర్లోకి వచ్చిన తర్వాత ఒక ఆంధ్ర రెస్టారెంట్లో నైట్ భోజనం చేసినాం 8:30 ఆ టైంలో. భోజనం అయితే ఆంధ్ర భోజనం మంచిగా రుచిగా అనిపించింది. అందుకే తృప్తిగా కడుపు నిండా తిన్నాం. కనీసం ఒక 2 గంటలైనా పడుకోవాలని చెప్పేసి మళ్ళీ ఒక పెట్రోల్ పంప్ చూసుకొని అక్కడ హాయిగా నిద్రపోయి మార్నింగ్ లేచి మళ్ళీ బయలుదేరినాం. ట్రిప్ చాలా హ్యాపీగా సేఫ్గా లో బడ్జెట్లో జరిగింది. అందరం హ్యాపీ. అన్ని పుణ్యక్షేత్రాలు మళ్ళీ ఎప్పుడు తిరుగుతామో తెలియదు కదా, అందుకే అన్ని తిరిగినందుకు ఎంతో హ్యాపీగా అనిపించింది.